హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సగం దీవెన సగం శాపం. విదేహ దేశంలోని కోదండపురం అనే గ్రామంలో కోదండ శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన న్యాయ పద్ధతిలో వ్యాపారం చేస్తూ అందరి చేత గౌరవించబడుతూ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఆయనకు అరుణ అనే చక్కని చుక్కలాంటి కూతురున్నది. కోదండ శెట్టికి మగ సంతానం లేకపోవడం చేత అరుణను తన చెల్లెలి కొడుకైన వినయశీలికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మనసులో ఉన్న ఆలోచనను బయటపెడుతూ రాజధానిలో వర్తకం చేసుకుంటున్న భావమరిదికి అంతరంగికుల ద్వారా వర్తమానం పంపాడు. ఇది చూసి కోదండ శెట్టి చెల్లెలు పరమానందపడింది. ఆ సమయానికి వాళ్ళ వ్యాపార స్థితి సరిగ్గా లేనందున కొడుకు వినయశీలిని కుంతల ద్వీపానికి పంపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల ఆమె భర్తతో, వ్యాపారంలో నష్టం వచ్చి పీకల దాకా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మన సంగతి అన్నకు తెలియదు. ఇక్కడ పోటీకి తట్టుకోలేక అబ్బాయిని కుంతల ద్వీపానికి వ్యాపారం కోసం పంపేందుకు రాజానుమతి కూడా పొందాము. అబ్బాయిని అక్కడికి పంపి అనుక్షణం బెంగపడే కన్నా అన్నగారింటికి ఇల్లరికం పంపడమే మంచిదిగా నాకు తోస్తున్నది. అన్న ఇచ్చే కట్నంతో మన అప్పులు తీర్చుకుని హాయిగా ఉండవచ్చు. దైవం అనుకూలించి మేలు చేస్తే మళ్ళీ వ్యాపారంలో మనకు మంచి రోజులు రాకపోవు అన్నది. అక్కడే ఉన్న వినేశీలి తల్లితో, అమ్మా, నీ పుట్టింటి అభిమానం నిన్ను అలా మాట్లాడించింది. మా అమ్మాయి కూతుర్ని నేను చేసుకోను అనటం లేదు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. కుంతలదేవిలో సంపన్నులు ఎక్కువ. మన సరుకులకు అక్కడ రెట్టింపు ధర పలుకుతుంది. అంతేకాదు, అక్కడ బంగారం కూడా చాలా చవక. వ్యాపారంలో డబ్బు కూడబెట్టి 2 సంవత్సరాలలో తిరిగి వస్తాను. నిన్ననే కుంతలదేవి మహారాజు వద్ద నుంచి కూడా వాళ్ళ దేశంలో నేను నివాసం ఉండటానికి అధికార పత్రం వచ్చింది. మన వ్యాపారంలో నష్టంలో ఉన్న సంగతి అయిన వాళ్లకు తెలియనియడం నాకు ఇష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి 2 సంవత్సరాలు ఓపిక పట్టు అన్నాడు. వినయశీలి మాటలకు తండ్రి సంతోషించి, వ్యాపార గుణం మన వంశంలో పుట్టుకతోనే వస్తుంది. నష్టం వచ్చినందుకు కుంగిపోయే మనస్తత్వం కాదు నాది. నువ్వు ఒకసారి కోదండపురం వెళ్ళి రావడం వ్యాపారిగా నాకు, మేనమామను కలుసుకుని మాట్లాడటం మీ అమ్మకు సంతోషం కలిగిస్తుంది అన్నాడు. తండ్రి మాట కాదనలేక వినయశీలి కోదండపురం వెళ్ళాడు. మేనల్లుని చూసి చాలా సంతోషించిన కోదండశెట్టి అతని కుంతలదీవి ప్రయాణం విని, అంతా నీ ఇష్టం, అయినా సముద్ర ప్రయాణం చేసి ఆ దీవిలో నువ్వు వ్యాపారం ప్రారంభించడం నాకు కొంత ఆందోళన కలిగిస్తున్నది. కానీ నీలోని పట్టుదల చూశాక ఒక వ్యాపారిగా నిన్ను ఆపడం న్యాయం కాదు అని కూడా అనిపిస్తున్నది. ఈ వ్యాపార దక్షత 10 మందికి తెలియడం అవసరం. నువ్వు అక్కడ సంపాదించలేకపోయినా 2 సంవత్సరాలకు తిరిగి వస్తే నా కూతురించి పెళ్లి చేస్తాను, అంగీకరించు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నాడు. అయితే అరుణను చూశాక ఆమె అందచందాలకు పరవశులైన వినయశీలి ఆమెతో, నిన్ను చూశాక బంధువుల్ని వదిలి కుంతలదీవి వెళ్ళాలి అనిపించటం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోనా అని అడిగాడు. అరుణ సిగ్గుతో తల వంచుకుని, బావా, ఎంత ఎదిగినా గొర్రెకు తోక బెత్తడే అన్నట్టు ఈ కోదండపురంలో సంపాదన ఈములకు కోటి పడగలెత్తాలంటే సముద్ర ప్రయాణం చేసి విదేశాలలో వ్యాపారం ప్రారంభించడం మన వర్తకులకు అనాది నుంచి ఉంటున్న ఆచారం. నీకు లభించిన రాజానుమతిని సద్వినియోగం చేసుకో. ఏముంది, 2 సంవత్సరాలే కదా, ఇట్టే గడుస్తాయి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరొక సంగతి, నువ్వు దూరదేశంలో వ్యాపారం చేసి ఎంత సంపాదించుకున్న వచ్చావు అనే దానికన్నా విదేశీ వ్యాపారం చేసిన వ్యక్తి భార్యగా నాకు గుర్తింపు పొందాలని ఉన్నది అన్నది. ఇందుకు వినయశీలి చాలా సంతోషించి, మగవాడికి ఇష్టమైన స్త్రీ ప్రోత్సాహం లభించాలని ఎందుకంటారో నాకు ఇప్పుడు తెలిసింది. 2 సంవత్సరాలు నా కోసం ఒక సుందరి ఎదురు చూస్తున్నదన్న భావన నా వ్యాపారానికి గట్టి పునాది అవుతుంది అని చెప్పి మేనమామ దగ్గర ఆశీర్వాదం పొంది తల్లిదండ్రులు దీవించి వీడ్కోలు చెబుతూ ఉంటే, ఒక మంచి రోజున ఓడైకి కుంతల దీవి చేరుకుని వ్యాపారం ప్రారంభించాడు. కుంతల దీవిలో వినయశీలి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 2 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. ఈ మధ్యకాలంలో అతడు వార్తాహుల ద్వారా తన క్షేమ సమాచారాలతో పాటు తల్లిదండ్రులకు డబ్బు కూడా పంపాడు. ఆ డబ్బుతో అతడి తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకుని తిరిగి పుంజుకుని కొడుకు రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా కుంతల దీవిలో రాజుగారి పైన హత్యా ప్రయత్నం జరిగింది.
ప్రమాదం నుంచి బయటపడ్డ రాజు విచారణ జరిపి తనను హత్య చేయాలని ప్రయత్నించిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని తెలుసుకున్నాడు. అందుచేత ఆయన విదేహ రాజుకు నిరసన తెలియజేస్తూ, నాపై హత్యా ప్రయత్నం జరిపిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని రుజువైంది. మేము మిమ్మల్ని మిత్రదేశంగానే భావిస్తున్నాం. అందుచేత దోషుల స్థావరం తెలుసుకుని వాళ్ళని అప్పగించవలసిన బాధ్యత మీపైన ఉన్నది. ఈ విషయంలో మీరు తగు విధంగా సహకరించకపోతే మా శత్రువులుగా భావించి ప్రథమ చర్యగా మా దీవిలో వ్యాపారం చేసుకుంటున్న మీ వర్తకులందరినీ ఊచకోత కోయించగలం అని హెచ్చరిక జారీ చేశాడు. విదేహరాజు ఆ హెచ్చరికను, కుంతలదేవి శత్రువుల స్థావరం తన దేశంలో ఉన్నదన్న ఆక్షేపణను భరించలేకపోయాడు. ఆయన తన గూఢచారులతో, కుంతలదేవి రాజు మనపైన వేసిన అపవాదు వెనుక ఏమైనా నిజం ఉన్నదేమో త్వరగా తెలుసుకోవాలి. ఎంత గొప్పవాడైనా, రాజాస్థానంలో ప్రాపకం ఉన్నవాడైనా సరే అనుమానితులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండండి అని ఆజ్ఞాపించాడు. గూఢచారులు దేశమంతా తీవ్రంగా గాలించసాగారు. కుంతల దీవిలో వ్యాపారం చేస్తున్న వినయశీలికి కోదండశెట్టి మేనమామ అయిన కారణంగా ఆయన ఇంటిని కూడా రహస్యంగా తగు కాపలాల్లో ఉంచారు. ఈ పరిస్థితుల్లో శెట్టి బంధువుల ఇంట్లో పెళ్లి చేయించడానికి ఒక పురోహితుడు పెళ్లిలో చివరి రోజు ఇచ్చే నాకబలి కట్నం కోసం ఒక కవి వచ్చారు. ఆ ఇద్దరికీ కోదండశెట్టి ఒక గదిని బసగా ఇచ్చాడు. పురోహితుడు తన చొక్కాను గోడ మేకుకు తగిలించబోతూ ఉండగా తూలి వచ్చి తాను ఊతంగా పట్టుకోవడంలో చిరిగింది. అది చూసిన కవి, ఎముకలు లేవు, తల లేదు, చేతులున్నా వేళ్లు లేవు, పాదాలు కూడా లేవు, చిరిగినా పర్వాలేదు, తొడుక్కున్నా ప్రాణం వస్తుంది అంటూ పెద్దగా నవ్వసాగాడు. ఇందుకు పురోహితుడు విసుక్కుని, అయ్యా కవిగారు, చొక్కా మీద కవిత్వం ఆపి కొంచెం సూది దారం అడగండి, కుట్టుకుంటాను అన్నాడు. దానికేం భాగ్యం అంటూ కవి గదిలోంచి బయటికి తొంగి చూసి కనిపించిన అరుణని పిలిచి, ఒక కన్నుంటుంది కానీ కాకి కాదు, అది కావాలి. దాంతోపాటే సముద్రంలా పెరుగుతుంది, చంద్రుడిలాగా తరుగుతుంది, కానీ సముద్రుడు చంద్రుడు కానిది కూడా ఇచ్చావంటే పురోహితుడు గారి అవసరం వెంటనే తీరుతుంది అన్నాడు. ఈ మాటలు విని తెల్లమొహం వేసింది అరుణ. ఆ పక్కనే ఉన్న కోదండశెట్టి లబలబలాడుతూ, అయ్యా కవిగారు, ఇలా అర్థం లేని మాటలు చెప్పి నా కొంప మీదకి ప్రమాదం తెచ్చి పెట్టకండి. దేశంలో పరిస్థితులు బాగా లేవు. గూఢచారులు విన్నానంటే ఇదేదో రహస్య సంభాషణ అనుకుని మిమ్మల్ని నన్ను కూడా చెరసాల వేసి చిత్రహింసలు పెడతారు అని అన్ని విషయాలు చెప్పాడు. కోదండశెట్టి భయం చూసి కవి నవ్వి, శెట్టిగారు, ఇందులో రహస్య సంభాషణ అంటూ ఏమీ లేదు, వినండి. ఒకే కన్నుండేది సూది, పెరుగుతూ తరిగేది దారం. ఏదో కొంత చమత్కారంగా మాట్లాడటం మా కవులకు అలవాటు. నీ ఇంట్లో బస ఇచ్చి ఆదరించినందుకు నీకు దీవెనలు, నీకు కష్టాలు కలిగిస్తున్న శత్రువులకు శాపాలు ఇస్తున్నాను. కవివాకు బ్రహ్మవాకు. ఒక సంగతి, శత్రువులు తమ స్థావరాలు ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు దేవాలయ ప్రాంతాల్లోనే పెడతారు. నిజంగా అలాగే జరగాలని ఆశిస్తూ మళ్ళీ సగం దీవెన సగం శాపం ఉండే దేవుడి పేరు గల చమత్కారంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశంలో ఎగిరి పక్షుల రాజైన వారి రాజుకు శత్రువెవరో వాడి పేరులోని మొదటక్షరం నీకు, రెండవ అర్థం శత్రువులకు కలుగాక అని ఆశీర్వదించాడు. ఇది విన్న కోదండశెట్టి అర్థం కాక బుర్రగొక్కున్నాడు. కానీ అతడి ఇంటికి కాపలా వేసిన గూఢచారులకు శత్రువులు దేవాలయం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు అన్న అభిప్రాయం కలిగింది. అందుచేత కవి మాటలను వారు జాగ్రత్తగా మననం చేసుకుని గూఢచారులు ఇలా అర్థం తీశారు. పక్షులకు రాజు గరుత్మంతుడు, గరుత్మంతుడికి రాజు విష్ణుమూర్తి, ఆయనకి శత్రువు హిరణ్యకశిపుడు. ఆయన్నే హిరణ్యకశిపువు అని కూడా అంటారు. హిరణ్యం అనగా బంగారం, అది శెట్టికి. కశివు అనగా దీర్ఘనిద్ర కలిగించు తల్పం, అంటే చావు, శత్రువులకు కలుగాక. కోదండపురం గ్రామపు స్థల పురాణంలో విశేషం ఏమంటే, అక్కడ అతి ప్రాచీన కాలంలో గరుత్మంతుడి చేత ప్రతిష్ఠించబడింది అని చెప్పబడే నృసింహ దేవాలయం ఒకటి ఉన్నది. హిరణ్యకశ్యపుడిని నృసింహావతారంలోనే కదా విష్ణువు చంపింది. కవి చమత్కారపు మాటల్లోని అర్థాన్ని తమ అదృష్టానికి పరీక్షగా పెట్టుకుని గూఢచారులు ఆ దేవాలయ ప్రాంతంలో గాలించేసరికి కుంతలదేవి రాజద్రోహ స్థావరం బయటపడింది. రాజు వాళ్ళని బంధించి కుంతలదేవి రాజుకు అప్పగించాడు. వినయశీలి మరికొందరు విదేహ దేశపు వర్తకులు క్షేమంగా తిరిగి వచ్చారు. వినయశీలి అరుణల వివాహ సమయంలో రాజు స్వయంగా వచ్చి ఆ దంపతులను ఆశీర్వదించడమే కాకుండా కోదండశెట్టికి హిరణ్యం, కవికి గొప్పగా ధనం ఇచ్చి సన్మానం చేసి కవివాకు బ్రహ్మవాకు అని కొనియాడాడు. కథ సమాప్తం.
ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథపై మీ అభిప్రాయాల్ని తప్పక కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.